హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 48 లాస్‌లో ఫోర్త్ లా గురించి మాట్లాడుకుందాం. ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. తెలుగులో చెప్పాలంటే ఎప్పుడు అవసరం కన్నా ఎక్కువ మాట్లాడకండి. ఇది ఒక చిన్న రూల్‌లా కనిపించినా చాలా పవర్‌ఫుల్ కాన్సెప్ట్ ఈ బుక్‌లో. మన భాషలో మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఈ లా మనకేం చెప్తుందంటే ఈ మాటలు తక్కువుండాలి, ఇంపాక్ట్ ఎక్కువుండాలి. మీరు ఎప్పుడు ఎక్కువ మాట్లాడితే, అవసరం కన్నా ఎక్కువ మాట్లాడితే మీ వాల్యూ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని కొన్ని సార్లు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్స్ మనం అవసరం లేకపోయినా చాలామంది పీపుల్‌కి మనం చెప్పేస్తూ ఉంటాం. అలా చెప్పొద్దు. మనకి సిట్యుయేషన్ పైన కంట్రోల్ ఉండడం ఇంపార్టెంట్. అది ఈ చాప్టర్ బాగా చెప్తుంది. అది మన మాటల్ని ఎంత తగ్గిస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది దానిపైన. మనం ఎప్పుడైనా ఒక విషయం పైన సస్పెన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మీ వర్డ్స్ కొంచెం వాల్యూ ఉంటుంది. ఐ థింక్ సమ్‌టైమ్స్ చాలామంది లైఫ్‌లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడడం చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఉంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి చాలా తక్కువ చెప్తారు. వాళ్ళని క్యూరియాసిటీ పెంచడం కోసం. చాలామంది ఇదే టెక్నిక్ ఫాలో చేస్తారు. సో, మీరు ఎప్పుడైనా ఇలాంటివి జరగడం చూసారన్నట్టయితే గానీ, లేకపోతే మీరే ఇవి చేసినట్టయితే గానీ కామెంట్ చేయండి. నాకు చెప్పండి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం రియల్ లైఫ్‌లో జరిగింది. మీ అందరికి అబ్రహాం లింకన్ గురించి తెలిసే ఉంటుంది. వాడు ఎప్పుడూ సైలెంట్‌గా వాడి పీపుల్‌ని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడతారు. వాడి స్పీచ్ షార్ట్‌గా ఉంటుంది. కాకపోతే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఒక వార్ సిట్యుయేషన్‌లో ఆయన తీసుకునే స్మాల్ డెసిషన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన మెంటాలిటీ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు ఉంటుంది. ఏది జరిగినా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లేకపోతే ఆయన ప్లాన్స్‌లో గాని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా హి విల్ మూవ్ ఫార్వర్డ్. ఇది ఆయన మెంటాలిటీ. దానివల్లనే ఆయన పవర్‌ఫుల్ లీడర్ అమెరికాలో. మాట్లాడేటప్పుడు సైలెన్స్ మెయింటైన్ చేయడం ఎందుకు ఇంపార్టెంటో మనకు అబ్రహాం లింకన్ చెప్తాడు. మనకి పర్ఫెక్ట్‌గా నేర్పించారు. ఇప్పుడు నేను మీకు 3 ప్రాక్టికల్ అడ్వైసెస్ ఇస్తాను ప్రతి వీడియో లాగానే. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అండ్ మాట్లాడండి. ప్రతి సిట్యుయేషన్ మనం అబ్జర్వ్ చేస్తూ దానికి అనుకూలంగా మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక టెన్షన్ క్రియేట్ చేయండి. మీరు సైలెన్స్ మెయింటైన్ చేసి, సస్పెన్స్ క్రియేట్ చేసి మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ పైన. చేసేది ఎట్లుండాలంటే మనం కొంచెం తక్కువ మాట్లాడినా దానిపైన క్యూరియాసిటీకి పీపుల్‌కి చాలా ఎక్కువుండాలి. అదే టెన్షన్ క్రియేట్ చేయడం అంటే. థర్డ్ పాయింట్ మనం ఎప్పుడు మాట్లాడినా క్లియర్‌గా మాట్లాడాలి. షార్ట్ అండ్ ఎఫెక్టివ్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి మీ మాటలు ఎక్కువ ఇంపాక్ట్ లేకపోతే మీరు గొప్ప ఇంప్రెషన్ ఏమి క్రియేట్ చేయలేరు. ఓకేనా? మీకొక ఫన్నీ స్టోరీ చెప్తాను. మామూలుగా బయట ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చిన్న క్వెషన్ అడిగినా దాన్ని సాగదీస్తారు. అదెంత 10 సెకండ్స్ ఆన్సర్ ఉంటే దాన్ని 2 మినిట్స్ దాకా ఎక్స్‌పాండ్ చేస్తారు. దానివల్ల ఏమైతది ఇంటర్వ్యూకి బోర్ కొడతది. నార్మల్‌గా అయితే బయట జాబ్ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు షార్ట్ అండ్ రిఫైన్డ్ ఆన్సర్స్ కోసమే వెతుకుతారు. ఇట్లా ఎక్స్‌పాండ్ చేసే వాళ్ళని నార్మల్‌గా రిజెక్ట్ చేస్తారు. కానీ మీరు షార్ట్ అండ్ క్లియర్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, మీకు జాబ్ రావడం కన్ఫర్మ్. అది ఎందుకంటే కంపెనీస్ నార్మల్‌గా ఫోకస్ చేసేది ఎఫిషియన్సీ పైన అండ్ టైం పైన. మీరు వాళ్ళ టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువిచ్చేస్తున్నారు మీరు. సో, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా ఎవరితో మాట్లాడేటప్పుడైనా తక్కువ మాట్లాడండి. కాకపోతే ఇంపాక్ట్ ఎక్కువుండాలి. సో, ఇప్పటికైతే ఇంతే. ఈరోజు మనం చెప్పుకున్న లా పేరేంటిదొచ్చేసి ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. ఇదొక పవర్‌ఫుల్ టూల్ గుర్తుపెట్టుకోండి. మీ సైలెన్స్‌ని మీ అడ్వాంటేజ్ కోసం వాడుకోండి. మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేశారా? ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మంది అన్నెసెసరీగా ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తుంటారు. అది మన సబ్‌కాన్షియస్‌లో జరిగేది. అట్లా జరగకుండా ఉండడం కోసం మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీ ఇన్ఫర్మేషన్‌ని మీరు ఒక సస్పెన్స్‌ని క్రియేట్ చేయాలి మీరు చెప్పే ప్రతి పదంలో. మీ జాబు ఎప్పుడైనా పీపుల్‌తో మాట్లాడడం గాని ఇన్వాల్వ్ చేస్తున్నట్టయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉండాలి. ఓకేనా? మీకిలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లాలో. సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్. గార్డెడ్ విత్ యువర్ లైఫ్. డోంట్ మిస్ ఇట్ ద నెక్స్ట్ వన్. అర్థమవుతుందా? నెక్స్ట్ వీడియో మనం ఈ టాపిక్ గురించే చేయబోతున్నాం. బాయ్ ఫర్ నౌ.